మళ్ళీ సగం అది కూడా ఖాళీ చెప్తున్నారు చేస్తే కదా సార్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావాలి, అదే ఎకనామిక్ అండ్ బిజినెస్కి కూడా మనకి బూస్ట్ అవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇండియన్ ఐటీ సార్ సెక్టార్కి ఇది ఒక నిజంగా గేమ్ చేంజర్ అవబోతుంది ఈ డెసిషన్ అనేది. అంటే ఇది మళ్ళీ అక్కడికి వెళ్తానికి పని చేయటానికి. యా. అంటే అది ఒకటి. రెండు ఇప్పుడు వచ్చే కొత్త చేంజెస్ కూడా భారతదేశం ఫ్యాక్టర్ చేయట్లేదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏ మార్పులు వస్తున్నాయి ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు కదా, ఎవరు మాట్లాడట్లేదు కదా. అది కూడా భారతదేశం ఆలోచించుకోవాలి. హౌ టు క్రాస్ దట్ హెడ్, హౌ టు డీల్ విత్ దట్. అది కూడా చేయాలి. అది చేయట్లేదు. అందువల్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని విషయాలు మార్చుకున్నాడు పాలసీ. ఆ $100,000 ట్యాక్స్ కూడా తగ్గిస్తాడని నేను భావిస్తున్నా. ఎందుకంటే టెక్నాలజీ కంపెనీస్ అందరూ ఆయన చుట్టూరా తిరుగుతారు. యాపిల్ కంపెనీ, ఫేస్బుక్, యూట్యూబ్, టెస్లా, మైక్రోసాఫ్ట్. ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇచ్చాడు, ఆయన ఫోన్ నంబర్స్ వాళ్ళకి ఇచ్చాడు. మీరు మాట్లాడాలని, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలని, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మాట్లాడుకోండి నాతో అని చెప్పాడు ఆయన. సో ఇది కొత్త సిచ్యువేషన్, మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు. మనం ఏదో సతికిలు పడిపోయాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అంటే కుదరదు. మనం దానికి దారి చూసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అన్ప్రిడిక్టబిలిటీ మనకి అడ్వాంటేజ్. డొనాల్డ్ ట్రంప్ చెవులో చెప్పేవాళ్ళు మనుషులు మనకు దొరికారు. ఇప్పటికి మనము అమెరికా అగ్రిమెంట్ వచ్చాక, ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చాక మన ప్రభుత్వం వీసా విషయాలు తీసుకుంటాం. వీసా విషయాలు ఏ సెక్షన్లో వస్తాయంటే సర్వీసెస్ సెక్షన్లో వస్తాయి. సర్వీసెస్ అది వెళ్ళి పని చేయటం, మన సర్వీస్ ఆఫర్ చేస్తాం ఎంప్లాయ్మెంట్. అది ఇప్పుడు వరకు ఎత్తలేదు. అది ఎత్తితే వాళ్ళు ప్రెషరైజ్ చేసి బ్లాక్మెయిల్ చేసేస్తారు అమెరికా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మన వీసా కావాల్సిన వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తే ప్రభుత్వాన్ని మీద ప్రెషర్ తెచ్చి లోగేస్తారు కదా అనుకుని చేస్తున్నారు. అది మనకు కుదరదని మనం చూపెడతా వచ్చాం. కొంతవరకు అడ్జస్ట్ అయిపోతున్నారు డొనాల్డ్ ట్రంప్, ఆయన చుట్టూరా ఉన్నవాళ్ళు కూడా. భారతదేశంతో చైనా లాగా కేర్ఫుల్గా డీల్ చేసుకోవాలి. సో రాబోయే రోజుల్లో ఆయన మోడరేట్ అవ్వచ్చు, మనకు ఉపయోగపడవచ్చు, తట్టుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణాలు మన అవకాశం తీసుకోవాలి, చెడ్డ గుణాలతో ఎలా డీల్ చేయాలో ఆలోచించుకోవాలి. అది ఎలాగైనా డీల్ చేసుకోవచ్చు. ఆయన కొంతమంది చెప్తే మాటలు వింటాడు, ఆయన పట్టుకొని చెప్పించుకుంటున్నాం. సౌదీ అరేబియా, అలాగే ఖతార్ ఎందుకు పవర్ఫుల్ అయిపోయారు, ఆయన కావాల్సినవి అన్ని చేశారు. ఆయనకు ఒక గోల్ఫ్ లింక్స్ ప్రజెంట్గా ఇచ్చాడంట, ఇప్పుడు ప్లేన్ ఇచ్చాడు, లగిపోయాడు. సో మనం అంత చేయలేకపోయినా ఆయన చుట్టూరా ఉన్న మనుషుల్ని లాబీయిస్ట్గా పెట్టుకున్నాం. పెద్దగా చెప్తారు, వింటాడు. పెద్ద యూనివర్సిటీస్ మాట్లాడతాయి, పెద్ద టెక్నాలజీ కంపెనీస్ మాట్లాడతారు. సో కొంత రిలీఫ్ మాత్రం వస్తుంది, అది మాత్రం నేను అనుకుంటాను. అయితే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావాలి, అదే మనకి ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే చదువుకోవడానికి మాత్రము మన దేశం నుంచి కావచ్చు, ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా వెళ్ళి చదువుకోవచ్చు. కానీ ఉద్యోగాలకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ అక్కడ చాలా కన్స్ట్రైన్స్ ఉంటాయి. అప్పుడే కాదు, మీరు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందు 2014-15 ఏమన్నాడంటే, అమెరికన్ యూనివర్సిటీలో ఏ ఫారెనర్ అయినా డిగ్రీ తీసుకుంటే డిగ్రీతో పాటు వాడికి గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలి. అంటే ఏమన్నాడంటే, మనకి అన్స్కిల్ లేబర్ రాణిస్తున్నాం, స్కిల్ లేబర్ అంటూ తీసుకుని చాలా వైజ్గా చెప్పాడు, చాలా ఆశించాం చేస్తాడు భారతీయ. ఇంకోసారి అన్నాడు, వీళ్ళంతా దొంగలు గోళ్ళ దూకేసి వచ్చేస్తున్నారు. ఎంతోమంది ఇండియన్స్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ కోసం పేషెంట్గా లైన్లో ఉన్నారు, వాళ్ళకి ఏదో చేస్తారు. అది ఏం చేస్తాడు, ఓ $50,000 $30,000 ఏదో కట్టమంటాడు గ్రీన్ కార్డ్ ఇచ్చేట. అంటే అతని మైండ్లో తెలుసు వీళ్ళ అవసరం, వీళ్ళ స్కిల్స్ అవసరం. అమెరికన్స్ చేయలేరు ఆ పని, ఇండియన్స్ చేసే పని చేయలేరు, ఆ కమిట్మెంట్ ఉండదు, ఆ కష్టం ఉండదు. శుక్రవారం సాయంకాలం 5 గంటలకు మూసేసుకుంటారు, సోమవారం 10 గంటల వరకు అన్నీ తెలుసు. వీళ్ళు ఏ రోజు పని చేస్తారో అన్నీ తెలుస్తాం. అది మెల్లిగా ఇప్పుడు ఆ స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. వాళ్ళు పూర్తికి చేయవలసిన హడావిడి చేశాడు. స్టెప్ బై స్టెప్ వస్తాడు. ఆయనకి ఇచ్చిన సలహాలు కూడా కుదరవు, పిచ్చి పిచ్చి సలహాలు చాలామంది ఇచ్చారని తెలుసు. సో స్టెప్ బై స్టెప్. దాన్ని ఏమైంది, న్యూయార్క్లో మేయర్ ఇష్టం లేనివాడు ఎలక్ట్ అవ్వాలి. వాడు ఉండటం మంచిదా ఎక్స్ట్రీమిస్టు, లేకపోతే నిశ్శబ్దంగా మాట్లాడిన భారతీయులు మంచిదా? అది జరుగుతూ ఉన్నది, ఆ డిబేట్ స్టార్ట్ అవి.
సో పేషెంట్గా డీల్ చేయాలి. గొప్పగా మన ప్రభుత్వం ఆయన ఎప్పుడు ఆయన పేరు ఎత్తలేదు, ఆయన మీద ఒక మాట అనలేదు. Correct. మాట అంటే ఉండిపోతారు, అనకూడదు, రెచ్చిపోకుండా అనకూడదు. చైనీస్ కూడా వాళ్ళ ఫేస్ కోసం చూస్తారు, ఫేస్ని ఇన్సల్ట్ చేయరు, ఏదైనా తర్వాత రాజీ పడతారు, బట్ డోంట్ హర్ట్. అది పెద్ద రూల్. అది వందల సంవత్సరాలు బట్టి చైనీస్కి వాళ్ళ ఫేస్ దే షుడ్ నాట్ లూజ్ దేర్ ఫేస్ అని నవ్వేవారు వెస్టర్నర్స్. చైనా తెలియనప్పుడు వాళ్ళకి పరువు ఏంటి పాడు ఏంటి అనుకో, అదే దాని మీదే పెట్టుకుంటారు చైనా ప్రెస్టీజ్ మీద. మనుషులు కూడా అలాగే అసెస్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ కూడా అలాంటి వాడు. సో మన వాళ్ళు నేర్చుకున్నారు, చేస్తారు. సో ఇది ఒక మంచి స్టెప్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. బీబీసీ మీద పడతాం తప్పలేదు. ఇలా యూనివర్సిటీ స్టూడెంట్స్ కావాలంటే మంచి స్టెప్. ఇంకొకటి H1B పై తను ఫ్యూచర్ రిలాక్సేషన్స్ ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది అని కూడా ఒక హింట్ ఇచ్చారు. అంటే ట్రంప్ ఇన్ కేస్ బ్యాక్ ఇన్ పవర్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అంటే ఇది జస్ట్ ఎలక్షన్ ప్రామిస్ గా చూడాలా? మీ ప్రొడిక్షన్ ఏంటి? చేస్తాడు. ఎందుకంటే టెక్నాలజీ కంపెనీలు అందరూ కంప్లైంట్ చేస్తారు కదా ఆయన. ఆ లాబీయిస్ట్ అందరూ ఉన్నారు, వాళ్ళు చెప్తారు కొద్దిగా తగ్గించాలండి, ఎక్కువ రావట్లేదు, తగ్గించాలి లాబింగ్ చేస్తారు. అది కొద్దిగా మోడరేట్ చేస్తారు. సో అది మనం ఎదుర్కోవచ్చు. పేషెంట్గా డీల్ చేయాలి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళతో, కేర్ఫుల్గా డీల్ చేయాలి. లాభం మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు ఈ రెండు కేసు అంటే ఇష్యూస్లో బీబీసీ కేసు అవ్వచ్చు, ఇటు వీసా షిఫ్ట్స్, ఇవి కలిపి చూస్తే ట్రంప్ పొలిటికల్ ఇమేజెస్ని ఎలా రీషేప్ చేస్తున్నాయంటారు? ఇవి రీసెంట్ బీబీసీతో వదలట్లేదు. నా దగ్గరికి వస్తే జాగ్రత్త, నేను పిచ్చిగా మాట్లాడితే వదలను, నేను మామూలు కాదని మెసేజ్ ఇస్తున్నాడు అందరికీ. అందరూ లొంగిపోయాయి, ప్రతి న్యూస్ పేపర్లో లొంగిపోయాయి, ప్రతి టీవీ స్టేషన్లో. సో ఇక్కడ వచ్చేది యూనివర్సిటీ ఆ విషయం కూడా మెల్లిగా స్లోగా ప్రాక్టికల్ సజెషన్స్ ఇస్తున్నారు ఆయన ఫాలోవర్స్ అందరికీ. స్టూడెంట్స్ రానివ్వకపోతే యూనివర్సిటీని మూసేస్తారు, కావాలా అని అంటున్నారు. ఎవరు కావాలంటారు? పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మెల్లిగా మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈజ్ ప్రిపేరింగ్ ద మైండ్స్. ఒక్క షాక్ ఇవ్వకుండా మెల్లిగా ప్రిపేర్ చేస్తారు. సో అవన్నీ తెలుసు అతను ఆర్డినరీ మ్యాన్. ఆయన చాలా విశేషమైన మనిషి. పబ్లిక్ లైఫ్, పర్సనల్ లైఫ్, అది ఒక రకంగా చూస్తే చాలా రేర్ పర్సన్, చాలా రేర్. అంటే ఆయన కోపం ఎవరో పడలేరు, ఆయన చేసిన కొన్ని ఘోరాలు ఉన్నాయి, బట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఫర్గివ్నెస్ అనేది ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇలాగా ఈలాన్ మస్క్తో అంత దెబ్బ తిట్టినా మొన్న కలిసాడంటే ఒకరోజు హ్యాడ్ వన్ బ్యాడ్ డే అన్నాడంటే, ఒక్కరోజు చెడ్డగా ఉన్నది ఆయనకి అంతే కదా అన్నాడు. వన్ బ్యాడ్ డే అన్నాడు. ఆ రోజు ఏదో అన్నాడు, మాట్లాడి ఇస్తాడు, అది మనం మర్చిపోవాలని చెప్పి. కాకపోతే మీరు చెప్పినట్టుగా చైనా వాళ్ళేమో ఫేస్ పైన ఆన్ ద ఫేస్ వాళ్ళు హర్ట్ చేయనటువంటి నేచర్ వాళ్ళది. కానీ ఇక్కడ మాత్రం ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడము, ఆయన ఇన్స్టంట్ రియాక్షన్స్ ఇవ్వడము, ఇది చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అది కూడా పనిచేస్తుంది కదా, వెంటనే పనిచేస్తుంది కదా. సో అందువల్ల మనం ఆయన పద్ధతి ఎలా చూసుకోవాలంటే మన అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూడాలి, మెల్లమెల్లిగా అడ్వాంటేజ్ తీసుకోవటానికి. ఆయన ఇంట్రెస్ట్ ఉన్నది భారతదేశం తప్పించుకోలేరు. అది వచ్చిన విషయం. మన కల్చరే బలం. ఇది అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది పాడైపోతాం, ఆయన వెళ్ళగానే మొత్తం మర్చిపోతాం. కానీ చాలామంది మర్చిపోరు కదా, ఆ స్టిక్ ఆన్ అవుతూ ఉంటారు. క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ వాన్సెస్ భార్య ఎంత పౌరుషం ఉన్న వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి చెప్పండి. అఫ్ కోర్స్ షీస్ కమ్స్ ఫ్రమ్ నియర్ మై ప్లేస్, సో ఐ హ్యావ్ సమ్ మోర్ రెస్పెక్ట్ ఫర్ హర్. అందువల్ల అలాగా అంత ప్రౌడ్ ఉమెన్, ఇండియన్ ఉమెన్. అంత ఒక్క ఇవన్నీ ఎంత ప్రెషర్ ఆమె మీద వస్తుంది, ఎంత ప్రెషర్ కంట్రీ తీసుకొస్తుంది ఆమె మీద, ఎంత అధికారాలు చేస్తున్నారు, ఎంత సలహాలు ఇస్తారు, కానీ ఇంకా ఒక్క మాట ఇటు అనలేదు అటు అనలేదు అలా. అది సో అది కూడా మనకి అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయని కూడా అర్థం చేసుకుంటున్నారు వైట్స్. వాళ్ళంతా భారతీయులు అంటే ఒక స్పెషల్ కేటగిరీ అని అర్థం చేసుకుంటారు.